BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. అమ్మ పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు సంతోషంగా ఉంటే పేరెంట్స్కి అంతా హ్యాపీ. ఎవరికైనా హ్యాపీ. భార్య పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్తలు హ్యాపీగా ఉంటే, అంటే తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటే పిల్లలకి హ్యాపీ. అంతే కదా. అందరి సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ భార్యాభర్తల నుంచే వస్తుంది. అవును. ఇటు పేరెంట్స్కి కానీ ఇటు పిల్లలకి కానీ. సో అలాంటి భార్యాభర్తలు హ్యాపీగా ఉండాలి, అన్యోన్యంగా ఉండాలి అంటే ఎలా ఉండాలి అంటారు? భార్యాభర్తలు అంటే ఏంటండి, ఇప్పుడు మీరు విన్నారో లేదో, ఒక కాడెద్దులు అంటారు. అంటే 2 ఎద్దులు ఒక బండిని నడపాలంటే కోఆపరేషన్ ఉండాలి, 2 ఒకటే దారిలో వెళ్ళాలి. సో నేను కూర్చుంటా నువ్వు నిల్చో అంటే బండి నడవదు. అట్లాగే ఇంకొకటి కూర్చొని ఇంకొకటి నిల్చుంటే కూడా నడవదు. సో ఇద్దరిది ఒకటే అభిప్రాయం ఉండాలి. ఎవరివైనా సరే వాళ్ళు, నువ్వు చెప్పింది నేను గౌరవించాలి, ఆ హస్బెండ్ చెప్పింది లైక్ వైఫ్ చెప్పింది హస్బెండ్, ఇద్దరు ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకొని ఉంటే అందులో ఏమి గొడవలు ఉండదు. అసలు మధ్యలో మూడో మనిషి ఇన్వాల్వ్మెంట్ కూడా అస్సలు అవసరం లేదు, అస్సలు ఉండదు. సో ఇప్పుడు ఒక బండి ఎలా నడుస్తుందండి, 2 కరెక్ట్ గా చూడండి, మనం ఏదో చెప్పినట్టుగానే ఇది ముందు అడుగు వేస్తే ఇది కూడా ముందు అడుగు, అది ఆగిపోతే ఇది ఆగిపోతుంది. వాళ్ళకేం ఫోన్లు చేసుకొని చెప్పలేదు, నేను ఆగుతున్నాను నువ్వు ఆగమని చెప్పట్లేదు. సో అదేంటంటే అలా ఉండాలి. సంసారం అనేది అలా ఉండదు అనుకోండి, మీకు అసలు ఏమి గొడవలు ఉండవండి. మీ ఇద్దరి సమస్యలు మీరే పరిష్కరించు. ఇప్పుడు చూడండి, ఆ బండి వెళ్తూ ఉంటుంది, ఒకటి కూర్చుంటది కాబట్టి ఇది రెండోది కూడా కూర్చుండిపోతుంది. అందుకే వాళ్ళ ప్రయాణం సాఫీగా జరుగుతుంది. అంతే కదా. ఇప్పుడు ఒకటి కూర్చొని ఒకటి నిల్చుంటే ఎలా నడుస్తుంది? అలాగే మన సంసారం అంటే కూడా అట్లాగేనండి. సో ఏదైనా సరే ఒకరికొకరు అర్థం చేసుకుని ఒకరి మాటకు ఒకరు విలువ గౌరవించుకుంటూ ఉంటే దాంట్లో ఏమి గొడవలు ఉంటామండి. ఈ మధ్యలో ఉంటారు చూడండి, ఈ మధ్యలో మనిషి ఇన్వాల్వ్మెంట్ ఎటువైపోయినా, ఇటు తల్లిదండ్రుల వైపు కానీ ఇటు వైపు కానీ హస్బెండ్ వైపు కానీ ఎంత తక్కువ ఇన్వాల్వ్మెంట్, మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో చెప్పుకున్నట్టుగా ఎంత తక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటే అంత హాయిగా ఉంటుంది. వీలైనంత వరకు 99.9% మీ ఇద్దరే ఆలోచించుకోండి. మీ ఇద్దరే దానికి ఒక సొల్యూషన్ ఉందా లేదో అని ఆలోచించుకోండి. చెలికి గాలివానలాగా చిన్న సమస్యను పెద్దగా చేసుకుంటాం. చిన్నదే ఉంటుందండి, ఏముండదు అందులో దానికే పెద్ద నువ్వు ఎక్కువ నేను ఎక్కువ ఈగో ప్రాబ్లమ్స్ అది ఇది చేసేసుకొని పెద్ద గొడవ చేసేసుకొని ఈవిడంతకు ఈవిడ ఉంటుంది, ఆయనంతకు ఆయన ఉంటాడు. సరే వాళ్ళకు ఒకవేళ పిల్లలు ఉంటే ఆ పిల్లల మధ్యలో అనవసరంగా సఫర్ అవుతారు అనమాట. సో ఈగో ప్రాబ్లం ఏంటంటే, నువ్వు చెప్పింది నేను వినాలా, నేను చెప్పింది నువ్వు వినాలి. ఎందుకంటే మళ్ళీ ఈక్వాలిటీ, నువ్వు సంపాదిస్తావు ఏం సంపాదిస్తావు, నువ్వు డ్యూటీ చేస్తావు నేను డ్యూటీ చేస్తున్నా, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఉండొచ్చు ఎవరైనా సరే. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఒకవేళ పెద్దలు గురించిన సంబంధం అయితే ముందే మాట్లాడుకుంటాం కదా, ఏంటి నీ కమిట్మెంట్స్ ఏంటి, నా కమిట్మెంట్స్ ఏంటి, మరి అమ్మ వాళ్ళను ఎవరు చూడాలి, మీరు చూడాలి. ఒకవేళ అమ్మాయి ఒకతే కూతురు అనుకోండి, తప్పకుండా తల్లి కూతురు అనేది చూడాలి. సో అది తప్పకుండా, అది వేరే ఆప్షన్ లేదు. అమ్మాయి ఉన్నప్పుడు తప్పకుండా చూడాలి. అట్లాగే ఇతడు ఒక అబ్బాయి అయినా, ఒకవేళ అతనికి ఒక చెల్లెలున్నా, అంటే మన ఇండియన్ కల్చర్ ప్రకారం మగపిల్లలు తల్లిదండ్రులు చూడాలనేది మనకు ఉంది కాబట్టి అవన్నీ మీకు తెలిసినవే. లేదు అలాంటిది అప్పుడు అన్నీ మాట్లాడుకుంటారు. మరి అప్పుడంతా మాట్లాడుకున్నప్పుడు రేపు ఏదన్నా పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఇక్కడ ఈవిడకి గొడవ, ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని రోజులు వెళ్తారు, ఇవన్నీ గొడవ, అవన్నీ నీకు తెలుసు కదా. మరి అతనికి ఆప్షన్ లేదు, వాళ్ళు దే హ్యావ్ టు స్టే విత్ హీమ్ ఓన్లీ. మరి అలాంటప్పుడు ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళకపోవాలి? అందుకని అది కూడా ఈ అమ్మాయి అర్థం చేసుకోవాలి. అదే ఒకవేళ మీ ఇద్దరు ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అనుకోండి, ముందే మాట్లాడుకుంటున్నారండి. ఇప్పుడు అంటే నాకు తెలిసినంత మటుకు ఎవరైనా పెళ్లి చేసుకోవాలి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇదిగో నువ్వు ఇల్లు కొనుక్కున్నావా, ఇంకా ఎంత ఈఎంఐలు ఉన్నాయి, నీ సాలరీ ఎంత అని ముందు మాట్లాడుకుంటారు. మరి మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తాయి? ఎందుకు మీ ఇద్దరికి లైక్ డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తాయి. మీరు ఒకటి చెప్తారు, నేను ఒకటి చెప్తా. ఇవన్నీ ఏంటంటే మళ్ళీ అండర్స్టాండింగ్ లేకపోవడం. పెళ్లి అయ్యేంత వరకు ఉన్నంత మీరు అర్థం చేసుకునేది పెళ్ళి అయిన తర్వాత ఎందుకు మీరు అర్థం చేసుకోవటం లేదు? అంటే అదొకటి ఒక తంతు ముగిసిపోయింది, ఇంకా మనం కొట్లాడుకున్నా పర్వాలేదు, మనం ఒకరికొకరు తన్నుకున్నా పర్వాలేదు, అది కాదు కదా. మీరు ఫస్ట్ కలుసుకున్నప్పుడు ఎంత పవిత్రంగా మన ఇద్దరం కలిసి జీవించాలనుకున్నారో లాస్ట్ వరకు అలాగే ఉండాలనుకోండి. ప్రతిరోజు అనుకోండి, గొడవలు ఏమీ ఉండదండి. ఇంకా గిల్లి కజ్జాలు పెట్టుకుంటారు అనమాట. ఇప్పుడు పోట్లాడుకున్న తర్వాత ఈవిడ ఏం చేస్తుందంటే, వైఫ్ నాతో మాట్లాడటం లేదు, ఎట్లాగైనా తనే మాట్లాడాలా నాతో అనేసి పొద్దున్నే ఏం చేస్తుంది, అతను ఆఫీస్కి వెళ్ళే ముందు షేవింగ్ సెట్ తీసుకెళ్ళి దాచేస్తుంది. మరి ఆయనకి షేవింగ్ సెట్ చాలా ఇంపార్టెంట్ కదా. సో ఏం చేస్తాడు, అడగాలి. ఏం చేయాలి, అంత వెతుకుతాడు ఈవిడ నేను అడగడానికి అది ఇది అనేసి
ఇక లాస్ట్కి అడుగుతాడు ఆయన నాతో మాట్లాడాడు, నేను మాట్లాడాను, నువ్వే మాట్లాడావు, నీ అవసరం నాతో, అది అయిపోయింది. సో ఇంకా సేమ్ కదా. సో బోత్ ఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. ఆయన ఏం చేస్తాడు, ఈ రాత్రంతా పోట్లాడింది కదా, నేను పని చేయాలని చెప్పేసి ఆ పంచదార డబ్బా ఎక్కడుందో ఆయన దాచేస్తాడు. ఇప్పుడు ఆవిడికి పిల్లలు ఉంటే పిల్లలకు తెప్పుదామంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు కిందికి వెళ్దామంటే టైం ఉండదు. పంచదార డబ్బా ఎవరిని అడగాలి, ఆయనని అడగాలి, ఎక్కడ పెట్టారని. నువ్వే నాతో మాట్లాడావు. ఇవన్నీ ఏమిటంటే చిన్న చిన్న పోట్లాటలే, అంతే ఏముంది. అది సరదాగా తీసుకుంటే బాగానే ఉంటుంది. నువ్వు నాతో మాట్లాడలేదు కదా, పోట్లాడావు కదా, ఇది నీకు అవసరం కదా, నేను దాచిపెట్టాను, మాట్లాడావు కదా, అయిపోయింది కాంప్రమైజ్. అట్లాగా నువ్వు మాట్లాడలేదు కదా, నువ్వు మాట్లాడకుండా నేను ఆఫీస్కి వెళ్తే నా మూడంతా బాగోదు, అందుకని చెప్పేసి నేను కావాలని దాచావు, నువ్వు నాతో మాట్లాడావు, అయిపోయింది. అలా తీసుకుంటే పర్లేదు పాజిటివ్గా. నెగిటివ్గా ఏం ఆలోచిస్తారు, నువ్వే నాతో మాట్లాడావు, నేను మాట్లాడాను, నువ్వే మాట్లాడావు. అలాంటప్పుడు మళ్ళీ గొడవలే. కొంతమంది చాలా వైఫ్స్ కూడా చాలా అర్థం చేసుకొని ఉండేవాళ్ళు కూడా ఉన్నారండి. అలా నేను అందరూ ఉన్నారని నేను చెప్పటం లేదు. అర్థం చేసుకొని ఉండే వైఫ్ ఉన్నారు, వైఫ్ ఉంటుంది, హస్బెండ్ ఉంటుంది, అందరి సంసారాలు అలా లేవండి. కాకపోతే ఏమిటంటే ఎప్పుడైనా చెడు హైలైట్ చేస్తాం కదా, లైమ్ లైట్కి వచ్చేది ఎప్పుడైనా సరే చెడు జరిగినప్పుడే. మంచి వాళ్ళని ఎవరు ఎగ్జాంపుల్ తీసుకోవటం లేదు. సో ఒక ఆవిడ అట్లాగే ఏం చేసిందంట, ఒక ముని దగ్గరికి, ఒక మహర్షి దగ్గరికి వెళ్ళిందట. చాలా రష్ ఉన్నారు, ఆయన దర్శనం కావడమే మహాభాగ్యం. చాలా వెయిట్ చేసిందంట, ఏం తొందరపడలేదు, లాస్ట్ వరకు ఉంది అంట. ఏంటమ్మా ఇంత పొద్దున వచ్చావు, నేను చూస్తున్నాము, ఇంతసేపు ఉన్నాము, శిష్యులు అడిగితే నేను ఆయనతో గురువు గారితో మాట్లాడాలి అని చెప్పిందట. సరే మరి లేట్ అవుతుందంటే పర్వాలేదు అని ఆయనను కలిసింది, నమస్కారం పెట్టింది. ఏంటమ్మా నీ సమస్య అంటే, సార్ గురువుగారు మా వారు నాకంటే ముందు చచ్చిపోవాలి అని చెప్పిందట. అదేంటి విచిత్రంగా కోరుకుంటున్నావు, అదేమిటంటే మా వారు నేను లేకపోతే ఉండలేరు, ఆరోగ్యం బాగుండదు, నేను పోతే ఆయనను ఎవరు చూడలేరు, ఆయన కనీసం ఆకలి అవుతే నాకు ఆకలి అవుతుందని చెప్పి ఆయన అడగడానికి కూడా ఆయనకి చేత కాదు, అంతటి అమాయకుడు. నేనంటే ఆయన పోయిన తర్వాత ఎట్లాగైనా బతుకుతాను, నేను 4 ఇళ్లలో పని చేసుకొని బతుకుతాను, కాబట్టి ఆయననే పోయేలాగా నాకు అని కోరుకుందట ఆమె. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. సో అక్కడ ఏం స్వార్థం లేదండి ఆమెకు. అతను జనరల్గా ఏమంటారండి, మామూలుగా నేను సుమంగళిగా పోవాలి, మా వారి ముందు నేను పోవాలి అని కోరుకుంటారు. ఆవిడ వచ్చి ఏం చేసిందంటే, ఆయనే చనిపోవాలి, నేను ఉన్నప్పుడే నా ముందు ఆయన చనిపోతే నాకు ఇంకా ఇది ఉండదు, నా తర్వాత ఆయన చనిపోతే ఆయన చూసే వాళ్ళు ఎవరు లేరు అని. అంటే అలాంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారు హస్బెండ్స్ కోసం. అట్లాగే భార్య కోసం మన చనిపోయిన రంగనాథ్ గారు వాళ్ళ వైఫ్ బట్టలు ఆరేస్తూ 3వ ఫ్లోర్ నుంచి పడిపోతే ఆవిడికి నడువులు ఇరిగిపోయాయండి. 18 సంవత్సరాలు ఆమెను మంచంలో పడుకోబెట్టి ఆయన సేవ చేశాడు ఆమెకి. అలాంటి భర్తలు కూడా ఉన్నారు, అలాంటి భార్యలు కూడా ఉన్నారు. అలా అని అందరూ లేరు. ఇప్పుడు నవ్డేస్ జనరేషన్ ఏమిటంటే ఎందుకు ఇవన్నీ, ఇంట్లో లేరు, పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు లేరు. లేదమ్మా అదేముంది, చిన్న చిన్న వాటికి ఏంటి తగాదాలు అని చెప్పేవాళ్ళు లేరు. అలాంటి పరిస్థితులు కూడా లేవు. సరే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, మనం ఎందుకు ఉంచుకోవటం లేదు, దట్ ఈస్ అనదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. లెట్ us నాట్ డిస్కస్ అబౌట్ దట్. నేనేమంటున్నానంటే పెద్దవాళ్ళు లేరు కాబట్టి మీరే అన్ని ఆన్సరబుల్ కాబట్టి మీరే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆవిడ వెళ్ళి ఆయన చనిపోవాలని జనరల్గా నేను మీకు ఇదేంటి హస్బెండ్ చనిపోవాలని ఎవరు కోరుకోరు, కానీ దాని వెనక ఆమె అంత స్వార్థం ఉందనమాట. నేను పోతే ఆయనకి ఎవరు చూడరు, ఆయన ఎలా బతుకుతారేమో, ఆకలి అయితే కూడా అనగలేని పరిస్థితి ఆయనది, ఆయనకు అది నేను చూడలేను, కాబట్టి నా ముందు ఆయన పోతే నేను 4 ఇళ్లలో పనిచేసుకొని లేకపోతే గుడిమెట్ల మీద కూర్చొని 4 అడుక్కోనన్నా నేను బతుకుతాను అని ఆయనను కోరుకుందట. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారంటే అందరూ పోట్లాడుకుంటున్నారు. ఇట్స్ ఓన్లీ అండర్స్టాండింగ్. నేను ఇంతకు ముందుకు చెప్పినట్టు ఇద్దరు అండర్స్టాండింగ్లో వెళ్తే ఎటువంటి గొడవలు కూడా ఉండదండి. చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చేసుకొని నువ్వెంత నేనెంత, నువ్వే మాట్లాడాలి నేనే మాట్లాడాలి అని ఉంటే, పోనీ ఒక మెట్టు ఎవరైనా ఒక మెట్టు దిగండి, అది మీకే మంచిది. అప్పుడు అతనే అరే పాప నేను ఇంత అరిచినా కూడా పాప నాతో వచ్చి మాట్లాడింది కదా అతను అనుకుంటాడు, ఆ అమ్మాయి కూడా అలాగే అనుకుంటుంది. ఈ మధ్యలో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మధ్యలో వాళ్ళు ఇంటర్ఫియర్ కాకపోతే వాళ్ళే కాంప్రమైజ్ అయిపోతారు. ఈవిడ తల్లికి చెప్పేస్తుంది అనమాట, అమ్మ ఈరోజు చాలా గొడవ అయింది అంటే ఆవిడ చెప్పదు, ఏదోలేమ్మా రాత్రి వచ్చిన తర్వాత ఏదో సర్దుకుంటాడు కామ్గా ఉంటుంది. ఆవిడ మళ్ళీ రాత్రి ఏంటి మాట్లాడేవా, ఏమైంది, అలాగే ఉన్నాడా, ఈవిడకి ఏమకంటే ఆవిడకి పెద్ద ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనమాట. అక్కడ ఎక్కడ తల్లులు కాపురాలను కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేయట్లేదండి.
అలా అని వాళ్ళు విడిపోవాలని కూడా వీళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు, అడ్జస్ట్మెంట్ చెప్పట్లేదు. ఎవరైనా కూడా తండ్రి ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ ఉంటుందండి. ఈ తల్లులు ఏం చేస్తున్నారంటే ఎంతసేపు వచ్చి నీకేం తక్కువ, నువ్వు వచ్చేసే అలా చెప్తున్నారే కానీ అడ్జస్ట్ చేసుకో. ఎంతవరకు అడ్జస్ట్ చేసుకోవాలా? నీకు వీలైనంత వరకు, నువ్వు ఓర్చుకోగలిగినంత వరకు, ఒకవేళ ప్రాబ్లం సాల్వ్ చేసుకోగలిగిందంటే అది చేసుకో. ఎక్స్ట్రీమ్ అయిపోతే మనం చాలా సార్లు చెప్పుకున్నట్టే ఇంకా అదే నో అదర్ వే. మీరు అందరు కూర్చొని మాట్లాడుకోండి, ఏది కావాలంటే అది చేసుకోండి. చిన్న చిన్న వాటికి తగాదాలకు మీరు సఫర్ అయ్యి పిల్లల్ని సఫర్ చేసి వాళ్ళు రేపొద్దున వాళ్ళు బిక్కమహాలు వేసుకొని చూస్తుంటారు, ఇదేంట్రా బాబు అస్తమానం పోట్లాడుకుంటారు అనేసి వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది వద్దురా బాబు ఈ పెళ్ళొద్దు పెటాకులొద్దు వద్దు హాయిగా ఉందామని. ఇప్పుడు చాలా మంది యూత్ ఏమనుకుంటున్నారంటే ఏం చేశారు మా అమ్మ నాన్న పెళ్లి చేసుకుని అస్తమానం పోట్లాడుకుంటారు, మాకెందుకు ఆ గొడవ, స్విగ్గీలు ఉన్నాయి హాయిగా ఆర్డర్లు ఇచ్చుకుంటాం తింటాం పడుకుంటాం అని అనుకుంటున్నారు అనమాట. సో మనం ఏం నేర్పిస్తున్నాం మన పిల్లలకి? పెళ్లి చేసుకున్నందువల్ల సంతోషంగా ఉన్నామా పోట్లాడుతున్నామా? అయ్యే కదా మనం నేర్పిస్తున్నాం. అందుకని తల్లిదండ్రులు కూడా భార్యాభర్తలు కూడా అంటే ఈ యంగ్ జనరేషన్ పెళ్ళైన వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకోండి. ఇంతకు ముందు పెళ్లి కాకముందు మీరు ఎంత ఉన్నారు, ఒక 10 నిమిషాలు రాకపోతే ఎంత వెయిట్ చేశారు, ఇప్పుడు అదే కొంచెం మెయింటైన్ చేయండి. ఇప్పుడు ఎప్పుడైనానండి పెళ్లి కాకముందు ఉన్నట్టులాగా పెళ్ళైన తర్వాత ఉండరండి. ఇది సినిమా కాదు పెట్టుకొని ఎత్తుకొని గిరిగిరిని తిప్పేసి పార్కులకు వెళ్ళి పాటలు పాడుకోవడానికి కాదండి, ఇది జీవితం. సో అది వేరే, అది సినిమా కాబట్టి రెండు గంటలు ఏదో చూసి ఎంజాయ్ చేస్తారు. లైఫ్ లో అలా వీలు కాదండి, ఒకసారి వీలు అవుతుంది ఒకసారి వీలు కాదు. అతనికి ఆఫీస్లో స్ట్రెస్ ఉంటుంది, లేకపోతే ఈ అమ్మాయి కూడా ఒంట్లో బాగవుతుంది, ఇవన్నీ కూడా చూసుకోవాలి. నువ్వు పెళ్లి కాకముందు అలా ఉన్నావు, నువ్వు మారిపోయావంటే తప్పదండి. మార్పు అనేది జీవితంలో సహజం అది. అందుకని ఒకరికొకరు ఇద్దరు అర్థం చేసుకుంటే ఎటువంటి గొడవలు ఉండవు. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.